దేవరాతో ఎన్టీఆర్ ఊచకోత, నందమూరి బిడ్డ మజాకా. దేవరా చిత్రం సంబరాలలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నందమూరి తారక రామారావు దివంగత శ్రీదేవి కుమార్తె జాహ్నవి హీరోయిన్లుగా నటించిన దేవర ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అమెరికాలోని అత్యున్నత థియేటర్లలో ఒకటైన బియాండ్ వెస్ట్ థియేటర్లో దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ తిలకించారని, చిత్రం బాగుంది అని ఈ సందర్భంగా తెలిపారు. దేవర చిత్రం విడుదల సంబరాలలో పివి వసంతరావు, పి లక్ష్మణ్ చౌదరి, పి నరసింహ చౌదరి, జయ రామాంజనేయులు, పి శంకర్ చౌదరి, పి రాము, భారీ సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గురు వెనకరా, గురు వెనకరా. కొట్రా తమ్ముడు, రెడీ స్టార్టా? ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ సినిమా అద్భుతంగా దేవర ప్రదర్శన జరుగుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాక్ అద్భుతంగా వచ్చింది. ఇవాళ ఎన్టీఆర్ గారు కూడా లాస్ ఏంజల్స్ బియాండ్ ఫెస్ట్ థియేటర్లో, ప్రపంచం గురించి థియేటర్లో సినిమా ప్రదర్శించబడుతుంది లాస్ ఏంజల్స్లో. మరి అది ఒక ఎన్టీఆర్కే సాధ్యం. నందమూరి బిడ్డ మజాకని అడుగుతున్నారు. ఈరోజు ఎంతమంది ఉన్నా సరే ఎన్టీఆర్ స్టామినాని ఎవరు బీటౌట్ చేయలేరు. వాళ్ళు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆరాధ్య దైవుడైన నందమూరి తారక బిడ్డ మనవడు ఎన్టీఆర్. అంతేలా తాత తగ్గ మనవడు అనిపించుకున్నాడు. డెఫినెట్గా చేతితో సృష్టించిపోతుంది. ఈ దసరాకి ఇంత ఓచ కోత. అసలు సినిమా చూస్తే మొదటి ఫేమ్ నుంచి 3 గంటల సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రజలు కూడా ఎవరు లెగలేదు. క్లాప్స్, ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్స్ అదిరిపోయింది. కొరటాల శివ మరో సినిమా అద్భుతం చేశారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అదరగొట్టాడు. ఈ బీజిఎం మామూలుగా లేదు. దాన్ని ఒకటే పిలిపిస్తాను, ఎన్టీఆర్ని బీట్ చేసి మనగాడు పుట్టలేదు, రాలేరు కూడా. అది ఒక ఎన్టీఆర్. ఇవాళ ఎన్టీఆర్ దగ్గర రాజకీయాల్లోకి వస్తే ప్రపంచం సృష్టిస్తారు. అందువల్ల నేను ఒకటే పిలిపిస్తాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ, ఎన్టీఆర్ మన ముద్దు బిడ్డ నందమూరి తారక నిజమైన అసలైన వారసుడు ఎన్టీఆర్. అందువల్ల ఈ సినిమాని ప్రేక్షకుల ఆదేశం అందరికీ నా అభినందనలు తెలియజేస్తాను. ఈ సినిమాని రికార్డ్ బ్రేక్ చేసి మన స్టామినా మరోసారి నిరూపిద్దాం. ప్రపంచ దగ్గర అమెరికాలో, లాస్ ఏంజల్స్లో, బియాండ్ వెస్ట్లో ప్రదర్శిస్తుంటే నిజంగా మన కాలేజ్ వేసుకోవాలి. ఇప్పుడు దాకా ఏ హీరో సినిమా పడలేదు, అది ఒక ఎన్టీఆర్ సినిమా పడింది. అది చాలా ప్రెస్టీజియస్ థియేటర్ బియాండ్ వెస్ట్ లాస్ ఏంజల్స్లో. అందువల్ల
ఈ సినిమాని ఓచుకోతే ఎవరు ఆపలేరు. ఇప్పటికైనా సరే ఫ్యాన్స్ అందరినీ కోరుతున్నారు, చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ అందరూ విజయం చేయండి. ఈ సినిమా మన తెలుగు జాతి సినిమా చేస్తాను. జై ఎన్టీఆర్.